ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనము చేయని తప్పుకి మనం శిక్ష అనుభవిస్తే దేవుడు మనతో ఉండి మనల్ని రక్షించేటువంటి దేవుడు అండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మనము దానియేలు గారిని చూసుకొని ఉండొచ్చు. ఆయన ప్రార్థన చేస్తున్నారు అని ఆయన సింహం బోన్లో వేసినప్పుడు యేసుక్రీస్తు వారే సాక్షాత్తు దేవుడే వచ్చి ఆ సింహపు నోర్లను, ఆకలితో ఉన్న సింహపు నోర్లను మూసివేసి ఆయన ప్రాణాలని కాపాడారండి. అదేవిధంగా షడ్రకు, మెషక్, అబేద్నెగోను వారి బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఆ ముగ్గురు దేవుని బిడ్డలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేశం కొరకు, అదేవిధంగా వాళ్ళ లోకం కొరకు, అక్కడ ఉండేటువంటి జనాలు మారాలని బహుశా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డలైనటువంటి యవనస్తులను అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశారంటే 7 అంతలు మంట పెంచి ఆ మంటలో వేసినప్పుడు తీసుకొని వెళ్ళిన సైనికుడు కాలిపోయాడు. కానీ ఈ ముగ్గురు బిడ్డలు కాలిపోకుండా 4వ వ్యక్తి వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళని రక్షించారంటే దేవుడే వాళ్ళని రక్షించారండి. మనకి అగ్ని లాంటి సమస్యలు వచ్చినా, మనము రాని తప్పులకి మనము మాటలు పడ్డా లేదా గాయాలు మన హృదయానికో శారీరకంగా మనకు తాకినా కూడా దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. పగ తీర్చుకొనుట యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము పగ తీర్చుకోకూడదు, కానీ మనము మన బాధనంతా దేవుడికి సమర్పించి వాళ్ళకి క్షమించి అదేవిధంగా వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన మనసు రాదండి, మనల్ని అంత బాధ పెట్టారని మనసు రాదు. కానీ మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో ఆయన మనకు చేసిన దానికి రెట్టింపుగా వాళ్ళకి ప్రతిఫలం దయచేస్తారు. కాబట్టి మనం అలా ఆశించకుండా మన జీవితాన్ని దేవుడికి సమర్పించాను వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము చెయ్యని తప్పుకి మా మీద శిక్ష మోపినప్పుడు, మేము ఆ శిక్షని భరిస్తున్నప్పుడు మనుషులను కాదు కానీ మిమ్మల్ని మేము ఆశ్రయించి బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మనుషులు బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, మనుషుల్లో ఉండే సాతాను మమ్మల్ని శోధించినా కూడా మీరు మాలో ఉండే దేవా, ఈ లోకంలో ఉండేవాడి కంటే మాలో ఉండే దేవా, మీరు గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకాన్ని మేము జయించే కృపను దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయినా మేము శరీరాశకి, నేత్రాశకి, జీవపు డమ్మానికి మేము లోనైపోయి మేము నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళిపోయి మేము యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకుండా మేము నరకానికి వెళ్ళిపోయి, కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించి పరలోకానికి వచ్చి మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగానయ్యా, పగ తీర్చుకున్నట మీ వశమయ్యా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని జనకాలకు జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తరచున నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.